అందరికీ జై తెలంగాణ. నేను మీ సతీష్ యాదవ్ ముఖ్యరా. ఈ మధ్యలో టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్లను అడ్డగోలుగా వేస్తున్నాయి. మరి మూడోసారి కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వీటిని ఏ విధంగా తీసుకుంటాయి? ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు వీటిని ఇలాగే వాటిని గాలికి వదిలేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోతే మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉంటుండే. నేను సిమ్ కొనుగోలు చేసినప్పుడు 1200 రూపాయలు పెట్టి సిమ్ ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ 2007-8 మధ్యలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ను పక్క పడేసినాయి. అదేవిధంగా మొదట్లో వచ్చినప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ సిమ్లని, తర్వాత ఫ్రీ బ్యాలెన్స్ అని, ఫ్రీ నెట్ బ్యాలెన్స్ అని చెప్పి మనందరికీ ఫ్రీ అలవాటు చేసి తర్వాత పోను కొంచెం రేట్లు పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఒక మధ్యతరగతి సగటు జీవి ఉన్నాడు, నెలకు 15,000 రూపాయల జీతంతో చేసే మధ్యతరగతి కుటుంబ జీవికి ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోతే ఆయన ఎట్లా బతకాలి? ఒక కుటుంబంలో 3 నుంచి 4 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్క సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలంటే 350 రూపాయలు వేసుకున్నా కానీ, నాలుగు సెల్ ఫోన్లు పట్టుకున్నా కానీ 1,400 రూపాయలు మొబైల్ రీఛార్జ్లకు పోతే ఆయన ఇల్లు కిరాయం కట్టుకోవాలా, పాల బిల్లు ఏమి ఇచ్చుకోవాలా, కరెంటు బిల్లు ఏమి ఇచ్చుకోవాలా, బండ్ల పెట్రోల్ ఎట్లా పోసుకోవాలా, ఈ మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలా, తర్వాత ఇల్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలా, పిల్లలకు చదువులకు ఎట్లా ఇచ్చుకోవాలా, దవాఖానలకు ఖర్చు ఎట్లా పెట్టుకోవాలా, ఆయన ఏ విధంగా అభివృద్ధి కావాలా, ఎట్లా అభివృద్ధి అవుతాడు? ఇట్లా పెంచుకుంటూ పోతే మరి ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? ఇప్పుడు అదే సందర్భంగా రైతులు ఉన్నారు. రైతు పండించే పంట మీద మద్దతు ధరను మాత్రము వాళ్ళకు పెట్టుకునే అవకాశం లేదు. కానీ టెలికాం కంపెనీలు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకోవచ్చా? మరి రైతు ఎందుకు పెంచుకోకూడదు? రైతు కూడా వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర వాళ్ళే పెట్టుకోవాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తుంది? ఈ టెలికాం కంపెనీలు కూడా మరి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు రైతులు ఎందుకు నిర్ణయించుకోవద్దు? ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఉన్నది. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబ ప్రజలందరికీ నేను తెలియజేసిన కనుక ఇది నిజంగా కరెక్టే అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీని వాళ్ళ దగ్గర దాకా పోవాలి.